లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఒక సెంట్రలైజ్డ్ పబ్లిక్ లైబ్రరీ, అదేవిధంగా ఒక ఆడిటోరియము, అదేవిధంగా ఒక హెచ్ఆర్, వీటికి సంబంధించిన బిల్డింగ్స్ కట్టేదానికి శాఖమూరు విలేజ్లో 596 కోట్లతో అప్రూవల్ ఇవ్వటం జరిగింది. అగ్రిమెంట్ వాల్యూ 596 కోట్లతో. అదేవిధంగా క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, అంటే 29 విలేజ్ల్లో సిటీతో ప్యారలల్గా రోడ్స్, డ్రైన్స్, అండర్ గ్రౌండ్ యూజిటీ డ్రైన్స్, వాటర్ లైన్స్, లైట్స్, అంటే ఇన్ని రోజులు విలేజ్ల్లో ఒక్కొక్కరికి పర్ డే 40 లీటర్స్ ఇస్తున్నారు. బట్ సిటీ స్టాండర్డ్ 135. సో 135 లీటర్స్ ఇవ్వాలంటే ఉండే పైప్ లైన్ యొక్క సైజ్ సరిపోదు. సో వాటర్ పైప్ లైన్ని మార్చేటట్టుగా ఈ యొక్క సిటీలో మొత్తం యూజిడి ఉంది కాబట్టి 29 గ్రామాల్లో కూడా యూజిడి చేసేటట్టుగా దానికి యాక్చువల్గా అడిషనల్గా మరొక 533 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది కొన్ని విలేజ్లకి, మరియు ఏదైతే విలేజ్లు గుండా ట్రంక్ రోడ్స్ పోయినప్పుడు వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి లేఅవుట్ వేసి ఇస్తున్నాం, ఎన్ఎస్పి. దానికి కలిసి 533 కోట్లతో యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవ్ ఇచ్చింది. సో దీంతో మొత్తం ఆల్రెడీ 904 కోట్లు ఇచ్చింది. ఇదొక 533 కోట్లు, మొత్తం 1437 కోట్లతో 29 గ్రామాలలో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి. అదేవిధంగా ఎల్పిఎస్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో చిన్న రోడ్లలో సిసి రోడ్లు వేస్తాం అనుకున్నాం. అయితే సిఆర్ఆర్ఐ న్యూఢిల్లీ, ఐఐటి ఖరగ్పూర్, ఈ 2 ఆర్గనైజేషన్స్తో దాన్ని మళ్ళీ స్టడీ చేయించాం. పెద్ద రోడ్లలో వచ్చి యాక్చువల్గా బీటీ ఉంటుంది, చిన్న రోడ్లలో అంతా స్మాల్ రోడ్స్, అంటే 54 ఫీట్ 40 ఫీట్ వాటిలో సీసీ అనుకున్నాం, కాంక్రీట్. అయితే వాళ్ళు స్టడీ చేసిన తర్వాత కొత్తగా నిర్మించే యొక్క నగరంలో ఎక్కువగా వెహికల్స్ ఇవన్నీ తిరగటం, వీటన్నిటి వల్ల, అంతేగాని బ్లాక్ కాటన్ సాయిల్ కాబట్టి సీసీ రోడ్లు వేస్తే దెబ్బతినే పాసిబిలిటీ ఉంటుంది. అందువల్ల దీన్ని బీటీ వేయమని వాళ్ళు చెప్పడం జరిగింది. అంతేగాని దాని స్ట్రెంత్ కూడా కొంత పెంచమని వాళ్ళు యాక్చువల్గా సజెషన్ చేశారు. సో ఏదైతే 29 గ్రామాల్లో లేఅవుట్స్ రోడ్స్ వేస్తున్నాం, అక్కడ బీటీ చేయటానికి యాక్చువల్గా ఈరోజు ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మన మంగళగిరి ఏదైతే కార్పొరేషన్లో దానికి డ్రింకింగ్ వాటర్ ఇక్కడ సిఆర్డిఐ క్యాపిటల్ సిటీ నుంచి ఇవ్వటానికి 30 MLD ఫ్యూచర్లో కూడా దృష్టిలో పెట్టుకొని రాబోయే 30 yearsలో అక్కడ వచ్చే పాపులేషన్ బట్టి ఒక 30 MLD ఇవ్వటానికి, ప్రజెంట్ అయితే వాళ్ళకి 10 MLD కావాలి.